హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు ఆర్యాహి వ్లాగ్స్ అండ్ టిప్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇదైతే మేము రీసెంట్‌గా వెళ్ళిన అరుణాచలం ట్రిప్ వీడియో అండి. శివయ్య ఆజ్ఞ లేనిదే అక్కడికి రాలేదని అంటారు కదా! మేము కూడా చాలా సడెన్‌గా బయలుదేరి అరుణాచలం అయితే వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత నైట్ 7:00కి రాజగోపురం దగ్గర దీపం అయితే వెలిగించి మేము గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేశాము. ఒకరోజు ముందుగా అనుకొని మేమైతే బయలుదేరి వెళ్ళామండి. భద్రాచలం నుంచి విజయవాడ వెళ్ళి, విజయవాడ నుంచి ట్రైన్‌కైతే వెళ్ళాము. తిరువణమలైకి నియరెస్ట్ రైల్వే స్టేషన్ విల్లుపురం నుంచి 3 అవర్స్ అయితే పట్టిందండి మాకు వెళ్ళడానికి. అక్కడ రూమ్ తీసేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి ఈవినింగ్ గుడి దగ్గరికి వెళ్ళి దీపం వెలిగించి, కొబ్బరికాయ కొట్టి మేము గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేశాము. సాయంత్రం 7 గంటలకైతే స్టార్ట్ చేశాము. ఈ అరుణాచలం అనేది మనకున్న పంచభూత లింగ క్షేత్రాల్లో ఒకటండి. పంచభూత లింగాల్లో అగ్నిలింగంగా శివయ్య ఇక్కడ కొలువై ఉన్నారు. ఇక్కడ ప్రతిరోజు కూడా ఎంతోమంది భక్తులొచ్చి గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. కానీ పౌర్ణమి రోజు విశేషంగా అధిక సంఖ్యలో భక్తులు వస్తారండి. మేము కూడా అనుకోకుండా పౌర్ణమి రోజునే గిరి ప్రదక్షిణ అనేది చేశాము. ఇదంతా కూడా ఎప్పుడు తలుచుకున్నా సరే చాలా ఆశ్చర్యంగానే ఉంటుందండి. ఈ అరుణాచల గిరి ప్రదక్షిణ అనేది చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా చేస్తున్నారు. మా పాప అయితే దగ్గర దగ్గరగా 6 కిలోమీటర్స్ అయితే నడిచిందండి. ఈ అరుణాచల గిరి ప్రదక్షిణ పూర్తి చేసేందుకు దాదాపుగా 14 కిలోమీటర్ల దూరం అయితే మనం నడవాలి. మామూలుగా అయితే 4, 5 గంటల్లో అయిపోతుంది. మేము చిన్నపిల్లలతో వెళ్ళాం కాబట్టి మాకైతే 7 అవర్స్ అయితే పట్టిందండి. మధ్య మధ్యలో ఇలా తినడానికి చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి. ఆగి ఆగి గిరి ప్రదక్షిణ చేసుకుంటూ అయితే వెళ్ళాము. ఈ గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళు ఎప్పుడైనా సరే ఈవినింగ్ టైంలోనే స్టార్ట్ చేయండి. ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనకి 8 లింగాలు ఉంటాయి. అందులో ఇంద్రలింగం, అగ్నిలింగం, వాయులింగం, యమలింగం, నైరుతి లింగం, వరుణలింగం, కుబేరలింగం, ఈశాన్య లింగాలన్నీ ఉంటాయండి. ప్రతి ఒక్క గుడిని కూడా మనం దర్శించుకుంటూ వెళ్ళాలి. మధ్యలో ఇలాగా జింకలైతే కనిపించాయి. కాసేపు ఆగి వాటి దగ్గర చూసి ఫొటోస్ అన్నీ తీసుకొని గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేశాము. అన్నిటికన్నా చివరిది ఈశాన్య లింగం అండి. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనకి కనబడిన 8 లింగాలను కూడా దర్శనం చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ మనకి నడవలేని వాళ్ళు ఉంటారు కదండీ! వాళ్ళ కోసం అయితే ఆటోలో కూడా గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. మేము వెళ్ళిన రోజు పౌర్ణమి రోజు కాబట్టి ప్రదక్షిణలు అయితే చేశారు. ఇంకా మనకి ప్రదక్షిణ చేసేటప్పుడు మధ్యలో మోక్షద్వారం వస్తుంది కదండీ! మేము వెళ్ళేటప్పుడు లైన్ చాలా పెద్దదిగా ఉంది అని చెప్పి అప్పుడైతే మేము వెళ్ళలేదండి. నెక్స్ట్ డే మార్నింగ్ గుడిలో దర్శనం అయిపోయిన తర్వాత ఆటోలో మోక్షద్వారం దగ్గరికైతే వెళ్ళామండి. అప్పుడు క్రౌడ్ తక్కువగా ఉందని చెప్పి మేము మోక్షద్వారం గుండా అప్పుడైతే వచ్చాము. మాకు ఈ గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేయడానికి సుమారుగా 7 గంటలైతే పట్టిందండి. కొంతమంది ముందుగా దర్శనం చేసుకొని ఆ తర్వాత గిరి ప్రదక్షిణ చేసి మళ్ళీ దర్శనం చేసుకుంటారు. ఇంకొందరైతే ప్రదక్షిణాలు పూర్తయిన తర్వాత దర్శనం చేసుకుంటారు. మేము నైట్ టైం గిరి ప్రదక్షిణం స్టార్ట్ చేసాం కాబట్టి చాలా వరకు కొన్ని లింగాలైతే గేట్ వేసేసే ఉందండి. మేము బయట నుంచి దర్శనం చేసుకున్నాము. సాయంత్రం టైంలో అంటే 4, 5 ఆ టైం అప్పుడు మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తే మొత్తం లింగాలన్నీ మనం దర్శించుకోవచ్చండి. మధ్యలో ఇలా అర్ధనారీశ్వర టెంపుల్ కూడా ఒకటి ఉంటుంది. ఇక్కడైతే అందరూ కూడా హోమగుండంలో గుమ్మడికాయ ఇంకా అక్కడ వస్తువులన్నీ సమర్పిస్తున్నారు. అరుణాచలం వెళ్ళాలి అనుకునే వాళ్ళు ముందుగానే అన్నీ ప్లాన్ చేసుకుని వెళ్తే బాగుంటుంది. అలానే మనకు అక్కడ హోటల్ రూమ్స్ అయితే చాలానే దొరుకుతాయి. అలానే ఫుడ్ కూడా మనకి బెస్ట్ ఫుడ్డే దొరుకుతుందండి. ఇక్కడ రమణ మహర్షి ఆశ్రమం కూడా ఉంటుంది కదా! నైట్ టైం వెళ్ళాం కాబట్టి అవేవి చూడలేదండి మేము. మొత్తం కంప్లీట్ చేసుకునేటప్పటికి మార్నింగ్ 2:00 అయితే అయిందండి. మేము వెళ్ళేసరికి అక్కడ చాలామంది లైన్‌లో అయితే ఉన్నారు దర్శనం కోసం వెయిటింగ్ అనమాట. మార్నింగ్ 5:00కి ఓపెన్ చేస్తారంట. లాస్ట్‌లో పిల్లలు నిద్రపోవడం వల్ల ప్రదక్షిణ అనేది కొంచెం కష్టమయిందండి. రాజగోపురం దగ్గరికొచ్చాక కాసేపు వెయిట్ చేసి మళ్ళీ రూమ్‌కి వెళ్ళిపోయి కాసేపు రెస్ట్ తీసుకొని మార్నింగ్ అయితే ఫ్రెష్ అప్ అయ్యి దర్శనం కోసం అయితే వచ్చేసాము. ఇక్కడ దర్శనానికి టికెట్ కాస్ట్ అయితే 50 రూపీస్ ఉంటుందండి. మేమైతే ఉచిత దర్శనంకైతే వెళ్ళాము. మాకు దర్శనం కంప్లీట్ అవ్వడానికి 2 అవర్స్ టైం అయితే పట్టింది. ఈ అరుణాచలం దేవాలయంలో 4 గోపురాలైతే ఉంటాయండి పెద్దగా. మనం దర్శనానికి వెళ్ళేటప్పుడు మధ్యలో ఈ సరస్సు అనేది కనిపిస్తుందండి. ఇది గుడి మధ్యలోనే ఉంటుంది. పౌర్ణమి తర్వాత రోజు కాబట్టి జనాలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నారండి. మాకు దర్శనం కంప్లీట్ అవ్వడానికి మినిమమ్ 2 అవర్స్ అయితే పట్టింది. మనకి మధ్యాహ్నం అన్నదానం కూడా అక్కడే ప్రొవైడ్ చేస్తారు కాబట్టి ఆ టైంకి దర్శనం వెళ్ళే వాళ్ళకి ప్రాబ్లమ్ అయితే ఏమీ ఉండదు. కానీ
నా సజెషన్ ఏంటంటే 50 రూపీస్ టికెట్ తీసుకొని దర్శనంకి వెళ్తే తొందరగా అవుతుందండి. నాకు ఇప్పటికీ కూడా ఆశ్చర్యంగా ఉంటుంది. నేను అరుణాచలం వెళ్ళానా అని. 4 రోజుల ముందే డిస్కస్ చేసుకున్నాము. ఏదో మాటల్లో అరుణాచలం వెళ్దామా అంటే వెళ్దామా అని అనుకున్నాము. లక్కీగా ట్రైన్ టికెట్స్ కూడా దొరికాయండి మాకు. ముందు రోజైతే రమణ మహర్షి ఆశ్రమం చూడలేదనుకున్నాం కదా! తర్వాత రోజు చూద్దాం అనుకున్నాం గానీ, మాకైతే టైం సరిపోలేదండి. నెక్స్ట్ డే మేము తిరుపతి నుంచి రిటర్న్ టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము. శివయ్య ఆజ్ఞ లేనిదే అరుణాచలం వెళ్ళలేము అని అంటారు కదండీ! అదైతే నిజమే అని అనిపించింది. చాలామంది చిన్న చిన్న పిల్లలతో కూడా గిరి ప్రదక్షిణ అయితే సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశారండి. మేము కూడా మా పిల్లలతో గిరి ప్రదక్షిణ ఎలా కంప్లీట్ చేస్తామని అనుకున్నామండి. కానీ చాలా బాగా కంప్లీట్ చేసేసాము. ఆయనే మనల్ని నడిపించేస్తాడండి. అరుణాచలమే మేము ఏ ప్లానింగ్‌తో వెళ్ళలేదు అనుకుంటే, ఆ తర్వాత మేము వెళ్ళిన 2 ప్లేసెస్ కూడా అనుకోకుండానే వెళ్ళామండి. తిరువణమలైకి దగ్గరలో అంటే 3 అవర్స్ గ్యాప్‌లో గోల్డెన్ టెంపుల్ అయితే ఉంది. మేము ఎలానో తిరుపతి వెళ్ళి ట్రైన్ ఎక్కాలి కాబట్టి సడెన్‌గా ప్లాన్‌లో చేంజ్ చేసుకొని ఇక్కడికైతే వెళ్ళాము. ఇక్కడ మొబైల్స్ అయితే అలో లేదండి. గుడి చాలా బావుందండి. ఆ తర్వాత మేము కాణిపాకం వినాయక స్వామి గుడికైతే వెళ్ళాము. మేము ముందుసారి తిరుపతి వెళ్ళినప్పుడు కూడా శ్రీకాళహస్తి చూసాం కానీ, కాణిపాకం చూడడానికి మాకు టైం అయితే సరిపోలేదండి. కానీ అనుకోకుండా ఇప్పుడు ఈ విధంగా అయితే గుడికైతే వెళ్ళాము. చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ మేము ఇలా సాయంత్రం పూట వెళ్ళామో లేదో అప్పుడే స్వామివారి నిజరూప దర్శనం అని చెప్పేసి మైక్‌లో అనౌన్స్ చేశారండి. వెంటనే ఆ టికెట్స్ అయితే తీసుకొని వెళ్ళాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. వినాయకుని నిజరూప దర్శనం అయితే చేసుకున్నాము. దర్శనం కూడా చాలా తొందరగా అయిపోయింది. అయిపోయిన తర్వాత చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ అయితే చూసాము. అలానే అక్కడ కొన్ని ఫోటోస్ అయితే దిగామండి. ఇవన్నీ కూడా మనకి కాణిపాకం వినాయక స్వామి గుడి పక్కనే ఉంటాయండి. ముందైతే దర్శనం టైం అయిపోతుందని చెప్పి టికెట్ తీసేసుకొని దర్శనం అయితే చేసేసుకున్నాము. దర్శనం అయితే ఫాస్ట్‌గా కంప్లీట్ అయిపోయింది. అండ్ చాలా బాగా జరిగింది కూడాను. గుడి ముందు ఉన్న కోనేట్లో చూసారు కదా! నీళ్ళు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో. ఈవినింగ్ టైం కదా! వ్యూ కూడా చాలా బావుందండి. కాణిపాకం నుంచి తిరుపతికైతే బసెస్ అయితే చాలా ఉంటాయి. మేము అక్కడి నుంచి తిరుపతికి వెళ్ళి నైట్ అయితే ట్రైన్ ఎక్కేసి రిటర్న్ వెళ్ళిపోయామండి. ఇంతేనండి వీడియో. ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి.